అర్ధరాత్రి సమయం, అందులోనూ అమావాస్య. శ్మశాన వాటికలో ఒక శవం కాలుతూ ఉంది. సడన్గా ఆ శవం మంటల మీద నుంచి లేచి కూర్చుంటుంది. నిద్రలో ఉన్న అవినాష్ ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. కొద్దిసేపటికి అతను కలగన్నాడని అర్థమైంది. అతను పడుకున్న బెడ్ పక్కన ఉన్న బల్లపై హర్రర్ కథల పుస్తకాలు, హర్రర్ సినిమా డీవీడీలు ఉన్నాయి. వాటి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నీరు తాగి మళ్ళీ పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం అవినాష్ స్నానం చేసి కాలేజీకి బయలుదేరాడు. అవినాష్ తన చిన్నతనంలోనే అమ్మా నాన్నలని కోల్పోయాడు. తన చిన్నతనం అంతా తన మేనమామ దగ్గరే గడిచిపోయింది. తరువాత పై చదువుల కోసం హైదరాబాద్ వచ్చేశాడు. ఇక్కడ రూమ్ తీసుకొని ఒంటరిగా ఉంటున్నాడు. చదువు పరంగా వస్తే ఆత్మల గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. ఇటువంటి రీసెర్చ్లకు సంబంధించి హైదరాబాద్లో కొత్తగా డెవిల్స్ లైబ్రరీ అని ఒక లైబ్రరీని కొత్తగా ఏర్పాటు చేశారు. అందులో ఆత్మలు, దయ్యాలు, వాటికి సంబంధించిన అంశాల గురించిన విషయాలు ఉంటాయి. వృత్తిపరంగా అవినాష్ ఒక ప్రొఫెసర్. అతను జువాలజీ ప్రొఫెసర్. కానీ అతని పిహెచ్డి ఆత్మలు, దయ్యాలు మీద చేయడం అతని డ్రీమ్. అవినాష్ సాయంత్రం ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తన ల్యాప్టాప్ను ఓపెన్ చేశాడు. దానిలో ఆత్మల పుస్తకాలు లభించే ప్రదేశాల గురించి నెట్లో సెర్చ్ చేశాడు. అప్పుడు హైదరాబాద్లో కొత్తగా తెరిచిన డెవిల్స్ లైబ్రరీ గురించి అతడు తెలుసుకుంటాడు. అతనికి ఆ లైబ్రరీ గురించిన విషయం చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఆ మరుసటి రోజే ఆ లైబ్రరీకి వెళ్తాడు అవినాష్. అతను ఆ లైబ్రరీలోని పుస్తకాలన్నీ చూస్తున్నాడు. కానీ వెనుక నుండి అతన్ని ఎవరో గమనిస్తున్నారు. ఆ విషయం అవినాష్కి అర్థమై వెనక్కి తిరిగి చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఎందుకంటే అతన్ని గమనిస్తున్నది సెల్ఫ్లో ఉన్న ఒక పుస్తకం అని అతనికి తెలీదు. కానీ అతని దృష్టి ఆ పుస్తకం మీద పడలేదు. అవినాష్ దానికి పక్క సెల్ఫ్లో ఉన్న ఏవో 4 పుస్తకాలు తీసుకొని ఎంట్రీ దగ్గరకు వస్తాడు. అతను తీసుకున్న పుస్తకాల గురించి బుక్లో ఎంటర్ చేస్తాడు. తరువాత వాటిని తీసుకొని బయటికి వచ్చి కారులో వాటిని ఉంచుతాడు. అప్పుడు అతను కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేయడానికి కీ కోసం చూస్తాడు. కానీ కీ కనిపించలేదు. లోపల మర్చిపోయి ఉంటాను అని మరలా కార్ దిగి లోపలికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఈసారి అతన్ని గమనించిన బుక్ ఉన్న సెల్ఫ్ దగ్గరకు వచ్చాడు. కీ అక్కడే కింద పడి ఉంది. ఆ కీని తీసుకొని పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉండగా చేయి తగిలి ఆ బుక్ కింద పడిపోతుంది. కింద పడ్డ ఆ పుస్తకం వైపు తదేకంగా చూస్తూ ఉన్నాడు అవినాష్. దాని మీద డెవిల్ బుక్ అని ఉంది. ఆ పుస్తకం చూడగానే అవినాష్ దాన్ని చదవాలని డిసైడ్ అయ్యి దాన్ని తనతో పాటు తీసుకెళ్తాడు. అవినాష్ డెవిల్ బుక్ని తీసుకొని కారులో తన రూమ్కి బయలుదేరాడు. ఉన్నట్టుండి ఆకాశం మబ్బులతో కమ్ముకుపోయి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం మొదలైంది. ఇదేంటి, ఉన్నట్టుండి వాతావరణం ఇలా మారిపోయింది? పైగా ఈ వర్షం విపరీతంగా ఉంది. ఇది ఇంకా ఎక్కువ అయ్యేలోపు త్వరగా రూమ్కి చేరుకోవాలి అని కార్ స్పీడ్ పెంచి 5 నిమిషాల్లో తన ఉన్న అపార్ట్మెంట్ని చేరుకున్నాడు. కానీ కార్ పార్కింగ్లో ఆపి తన కారులో ఉన్న పుస్తకాలను తీసుకొని లిఫ్ట్ దగ్గరకు చేరుకున్నాడు. పవర్ కట్ కావడంతో లిఫ్ట్ పనిచేయడం లేదు. ఇప్పుడు 11 ఫ్లోర్లు మెట్లు ఎక్కి వెళ్ళాలి, తప్పదు అని స్టెప్స్ ఎక్కి తన రూమ్ దగ్గరకు చేరుకున్నాడు అవినాష్. తలుపు ఓపెన్ చేసి లోపలికి వచ్చాడు. పవర్ లేకపోవడం వల్ల రూమ్ మొత్తం చీకటిగా ఉంది. వెంటనే తన మొబైల్లో ఫ్లాష్ ఆన్ చేసి క్యాండిల్ని వెలిగించాడు. తన బెడ్పై కూర్చొని తన లైబ్రరీ నుంచి తెచ్చిన పుస్తకాలను చూస్తూ, నా రీసెర్చ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో, ఆత్మల గురించి ఎప్పుడు తెలుసుకుంటాను అని అలాగే బెడ్ మీద నడుం వాల్చాడు. సరిగ్గా గడియారంలో సమయం అర్ధరాత్రి 2 గంటలు అయ్యింది. శ్మశానంలో చితిమంటల మీద శవం కాలుతూ ఉంది. ఉన్నట్టుండి శవం చితి మీద నుండి లేచి కూర్చుంది. ఇంతలో అవినాష్ కూడా నిద్రలో నుంచి మేల్కొని మంచినీరు తాగి బెడ్ మీద నుంచి లేచి కిందకు దిగి కిటికీ దగ్గరకు వచ్చి బయటకు చూస్తూ, నాకప్పుడు సరిగ్గా 10 సంవత్సరాలు. ఆ రోజు జరిగిన సంఘటన నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు అమావాస్య.
ఊరి చివర శ్మశానంలో ఒక మాంత్రికుడు చేతబడులు చేస్తున్నాడని, అతని వల్లే ఊరిలో చాలామంది చనిపోయారు అని ఊరి జనం అతన్ని చంపడానికి వెళ్ళారు. ఆ సమయంలో నేను, మా నాన్న పొలం పని చూసుకొని ఇంటికి బయలుదేరాము. అప్పటికే టైం అర్ధరాత్రి దాటిపోయింది. అదే టైంలో గ్రామస్తులు ఒక మాంత్రికుడిని కర్రలతో కొడుతున్నారు. ఆ మాంత్రికుడు తప్పించుకునే ప్రయత్నంలో మా కంట పడ్డాడు. వారికి మాంత్రికుడిని పట్టుకోవడానికి మా నాన్న సహాయం చేయబోయాడు. ఆ మాంత్రికుడు మా నాన్నను పక్కకు తోసేసి పారిపోయాడు. అప్పుడు మా నాన్న తల నేల మీద ఉన్న రాయికి తగిలి తల నుండి రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే మరణించాడు. ఆ తరువాత మా నాన్న చావుని తలుచుకుంటూ ఎన్నో రోజులు బాధపడుతూ గడిపాను. నేను పుట్టగానే మా అమ్మ చనిపోయింది. తరువాత నాన్న ఒంటరిగా ఉన్న నన్ను మా మేనమామ పెంచి చదివించి ఇంతదాన్ని చేశాడు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన మాత్రం కలలా నన్ను అనుక్షణం వెంటాడుతూనే ఉంది. అమెరికాలోని లాస్ వేగాస్లోని ఒక ప్రైవేట్ సంస్థ ఉద్యోగులంతా ఒక మీటింగ్ హాల్లో అటెండ్ అయ్యారు. వారంతా తెలుగువారు అవటం విశేషం. వారిలో నుండి ఒక పెద్దాయన లేచి, మై డియర్ స్టాఫ్ మెంబర్స్, ఇంత అర్జెంటుగా ఈ మీటింగ్ ఎందుకు కండక్ట్ చేశానంటే ఒక ముఖ్యమైన వ్యక్తిని మీకు పరిచయం చేయడానికి అంటూ వారి మధ్యలోనే కూర్చున్న ఒక అమ్మాయి వైపు చూస్తూ, తన పేరు సమీరా, మై వన్ అండ్ ఓన్లీ వన్ డాటర్. అందరూ చప్పట్లు కొడుతూ తనని విష్ చేశారు. అప్పుడు సమీరా వాళ్ళనే చూస్తూ, నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలోని స్టోరీ బుక్స్ అమ్ముడుపోయే కంపెనీలలో మనది నెంబర్ 1 స్థానంలో ఉంది. ఇది ఇలాగే కొనసాగాలని, మీ అందరి సపోర్ట్ మరింతగా కావాలని, మీ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను అని వెళ్ళి కూర్చుంటుంది సమీరా. సమీరా తండ్రి ఒక పెద్ద కామిక్ బుక్స్ కంపెనీకి CEO. వారి నుండి ముద్రించబడే రకరకాల కథల పుస్తకాలు ఈ ప్రపంచమంతా అందుబాటులో ఉంటాయి. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. తను కామిక్ స్టోరీస్ మీద రీసెర్చ్ చేస్తోంది. కాబట్టి తను ఇక్కడే ఉంటే స్టోరీస్ ఎలా రాయాలి, ఎలాంటి కథలు చిన్నపిల్లలకి, పెద్దలకి నచ్చుతాయి అనే విషయాలు తెలుసుకుంటుంది. అందుకే తనని MDగా నియమిస్తున్నాను. సమీరా ఇంట్లో సోఫాలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది. సమీరా తండ్రి తనని చూసి, ఏమైంది సమీరా, అలా ఉన్నావు అని అడిగాడు. ఏం లేదు నాన్న, నేను అన్ని రకాల కథలు రాయగలుగుతున్నాను, కానీ ఆత్మలు, దయ్యాలు వీటి గురించి మాత్రం బాగా రాయలేకపోతున్నాను. మరి ఏం చేయాలనుకుంటున్నావు సమీరా అని అడిగాడు. ముందుగా ఆత్మలు, దయ్యాలు వాటి గురించి రీసెర్చ్ చేసి తెలుసుకొని ఆ తర్వాత రాస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మంచి ఆలోచన. మా ఫ్రెండ్ ఇండియాలో వీటి గురించి రీసెర్చ్ చేశాడు. ఇప్పుడే వాడితో మాట్లాడతాను అని సమీరా నాన్న ఫోన్లో నెంబర్ డయల్ చేసి బాల్కనీ వైపుగా వెళ్తాడు. ఫోన్ రింగ్ అవుతుంది. అటువైపు నుంచి ప్రొఫెసర్ రాధాకృష్ణ స్పీకింగ్. రేయ్, నేను నీ కాలేజీ ఫ్రెండ్ రామనాథంని అని ఉత్సాహంగా చెబుతాడు. ఇన్ని రోజులకి ఫోన్ చేశావు అని రాధాకృష్ణ కొంచెం ఫీల్ అయ్యాడు. అతన్ని కూల్ చేస్తూ రామనాథం అసలు జరిగిన విషయాన్ని ఫ్రెండ్కి చెప్పి సలహా అడుగుతాడు. అప్పుడు రాధాకృష్ణ, దాని గురించి నువ్వు దిగులు పడకు, సమీరాను ఇండియాకి పంపించు. ఇక్కడ నా ఓల్డ్ స్టూడెంట్ అండ్ ఇక్కడ లెక్చరర్గా అవినాష్ ఇటువంటి వాటి గురించి రీసెర్చ్ చేస్తున్నాడు. ఇలా చాలా ఇంటెలిజెంట్. అతనితో కలిసి పనిచేయడానికి అతన్ని నేను ఒప్పిస్తాను. నువ్వు సమీరాను ఇండియాకు పంపించు అని సమీరా నాన్నతో అన్నాడు. వెంటనే సమీరా తండ్రి తన కూతురు ఇండియా ప్రయాణానికి సిద్ధం చేస్తున్నాడు. తర్వాత చైనా దేశంలో డెవిల్ బుక్. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? మీటింగ్లో మాట్లాడుకున్న ఒక పెద్దాయన రౌండ్ టేబుల్గా కూర్చున్న వారిని అడిగాడు. డెవిల్ బుక్కా? మొదటిసారి ఈ పేరు వింటున్నాను. అసలు అలాంటి పుస్తకం ఒకటి ఉందా అని సమావేశంలో ఒక వ్యక్తి అడిగాడు. మనకు తెలియనంత మాత్రాన, మనం విననంత మాత్రాన
నిజం అబద్ధం అయిపోదు అని చెబుతాడు ప్రొఫెసర్ కోదండరాం. ఆ మాటలకి అందరూ ఆశ్చర్యంగా కోదండరాం వైపు చూస్తారు. ఇంతకీ ఈ డెవిల్ బుక్ కథేంటి? అవినాష్ తీసుకొచ్చిన బుక్ నిజంగానే డెవిల్ బుక్కేనా? సమీర ఇండియాలో ఎలాంటి చిక్కుల్లో పడిపోతోంది? వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్టోరీస్ ఈజ్ మై వరల్డ్ 369 యూట్యూబ్ ఛానల్.